ఆచి చికెన్ మసాలా. తిరుమలలో డీజిల్ కష్టాలు మొదలయ్యాయి. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే 7 కొండలపై ఇప్పుడు ఇంధన కొరత వాహనదారుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తిరుపతి నుంచి తిరుమలకు భక్తులను చేరవేసే టాక్సీలు, జీపులు ఎక్కడికక్కడి నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. తిరుపతిలో డీజిల్ స్టాక్ లేకపోవడంతో తిరుమలకు సరఫరా నిలిచిపోయింది. తిరుమల కొండపై ఉన్న 2 ప్రధాన ఇంధన కేంద్రాలు నో స్టాక్ బోర్డులు పెట్టేశాయి. నిత్యం తిరుపతి తిరుమల మధ్య ట్రిప్పులు వేస్తూ జీవనం సాగించే వందలాది మంది జీపు, టాక్సీ డ్రైవర్లు ఇప్పుడు ఉపాధి కోల్పోయే స్థితికి చేరుకున్నారు. రోజువారీ ట్రిప్పుల మీద ఆధారపడి బతికేవాళ్లం. బంకుల్లో డీజిల్ లేకపోతే మా బండి కదలదు, మా కడుపు నిండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ సరఫరాను పునరుద్దరించి తమ బ్రతుకు తెరువును కాపాడాలని డ్రైవర్లు ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఇప్పుడు ట్యాక్సీ కిందకి పోతే డీజిల్ అయిపోతే మేము ఆడ పెట్టుకోవాలి బండి. మాకు అన్నం ఎవరు పెడతారు చెప్పండి. మధ్యలో ఆగిపోతే బండి ఏం చేసేది? పార్టీ బస్సులు ఎక్కించుకుంటారా? వాళ్ళు ఎక్కించుకోరు. డాక్టర్లు ఆగిపోతే ఏం పరిస్థితి? ఎందుకు మారు చేస్తున్నారో అర్థం కాలేదు. మన జడ్పీ సీఎం ఉన్నాడు, పవన్ అన్న ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏం చేస్తున్నారు మనకాడ? మీరే చేయండి, ఏదో ఒకటి న్యాయం చేయాలన్నా. ఓకేనా? ఆఖరికి డీజిల్ ఉంటాయి కదన్నా పోయేది. టక్కనే అంబులెన్స్ అయినా పోవాలంటే డీజిల్ కావాలి కదా. ఆ డీజిల్ ఆపేస్తే ప్రాణం ఎవరు కాపాడుతారో? ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయమంటే కానీ పెట్రోల్ బంక్ ఫుల్ ట్యాంక్ చేయని అంటున్నారు. 1000 రూపాయలు పడుతున్నాము. ఒక ఆధార్ కార్డుకే 1000 రూపాయలు అంట. 2 ఆధార్ కార్డు 2000. ఇది ఫుల్ ట్యాంక్ చేయాలంటే 6000 కావాలి. యాడికి పోయేది మేము? మీరే చెప్పండి. ఒక ఫుల్ ట్యాంక్ చేయాలంటే 6000. ఒక ఆధార్ కార్డుకి 1000 రూపాయలు పడతారంట. 1000 రూపాయలు పడితే ఎన్ని రోజులు వస్తుంది? 1 రూపాయికి దిగితే అయిపోతుంది, 2 రూపాయకి అయిపోతుంది. బండి అన్న ఆగిపోతే ఏం చేస్తుంది? మీరే చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో నేను ట్యాక్సీ డ్రైవర్ని. 15 ఏళ్ళుగా ఇక్కడే జీవనం సాగిస్తున్నాను. నేను నిత్యం తెల్లారితో వచ్చి నైట్ తోలుకోకపోతే నా ఇల్లు, నా కుటుంబం జరిగేది. ఈరోజు ఉన్నట్టు ఉండి డీజిల్ బంక్ వస్తే హఠాత్తుగా తిరుమల స్థానికులుగా ఉండి ఇక్కడ చూసుకుంటున్న మెయింటైన్ చేస్తున్న పెద్దల్ని రిక్వెస్ట్గా తెలియపరుస్తున్నాను. అలాగే మా జీవనం సాగాలంటే డీజిల్ కంపల్సరీ కావాలి కాబట్టి ఈ డీజిల్ బంకుకి డీజిల్ ఉన్నింది వరకన్నా పట్టించి ఈ బండ్ల వరకు క్లియర్ చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఓం నమో వెంకటేశ్వర. టీటీడీ అధికారులకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇక్కడ తిరుమలలో దాదాపు కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి రోజువారైన డీజిల్, పెట్రోల్, మరి కావాల్సిన సిఎన్జి కూడా అన్నీ ఉన్నాయని నమ్మకంతో కొండకొచ్చి వేలాది వేల కుటుంబంలో ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. కానీ ఒకటి, ఇట్లాంటి ఏమన్నా జరిగేటప్పుడు ముందు ఏర్పాటుగా బోర్డులు పెట్టడం కానీ, ఒక నోటీస్ ఇవ్వడం కానీ, ఇలా పరిస్థితి ఉంది, ఇలా రావద్దండి, ఇలా టైం వేస్ట్ చేసుకోవద్దండి, ఇది ఇన్ని రోజులు పడుతుంది అని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాని తగ్గట్టుగా మా ముందు జాగ్రత్తలు మేము ముందు రోజుగానో లేదా వారం ముందుగానో మా ప్రిపరేషన్లో మేము ఉంటాము. ఏ విధంగా ఇంటిమేషన్ లేకుండా ఉన్నట్టుండి లేదు అని చెప్పడం చాలా బాధగా ఉంది మాకు. ఈరోజు పరిస్థితి మాదేంటి? ఈరోజు మా జీవనాంశం ఏంటి? ఈరోజు మాకు ఇన్కమ్ ఎలా? మేము ఇంతమంది ఉన్నాం. దాదాపు తెల్లారండి ఇప్పటి వరకు 100 నుంచి 150 బండ్లు లైన్లో నిలబడి ఉన్నాయి. ఇప్పటి వరకు సగం బండ్లు పోయినాయి, సగం బండ్లు అట్టే ఉన్నాయి. మా పరిస్థితి ఏంటి? టీటీడీ అధికారులకు ఒకటి విన్నపమండి, ఇట్లాంటివి ఏమి లేకుండా కొండపైన కానీ తిరుమల చుట్టుపక్కల ఏడా కానీ జనాభా కానీ పబ్లిక్ కానీ